వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమప్రభ నిర్విఘ్నం కురమే దేవ సర్వకార్యేషు సర్వదా. శక్తి మీడియా భక్తి ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశులందరికి కూడా నమస్సుమాంజలు. మీ మాంధాత దుగ్గిరాల సత్యనారాయణ శర్మ. ముఖ్యంగా ఈ వారం మేషాది ద్వాదశ రాశులకు కూడా వార ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి, రాశిలోనే బుధుడు ఉన్నాడు. మంచి బుద్ధి కలిగి ఉంటారు. బుద్ధి మంచిగా ఉండి పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, విజ్ఞానంతో ఎట్లా మాట్లాడాలని తెలిపేవాడు బుధుడు. అదే ద్వితీయంలో కర్కాటకాన్ని, ద్వితీయంలో సింహంలో కేతువు కుజుడు ఉన్నారు. సంపాదన మాట ఎట్లున్నా కూడా కుజుడు కేతువు కలిస్తే ఇంకా బలంగా ఉంటారు. మంచి వ్యాపారం చేస్తే వీళ్ళకి కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. 6వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు, శత్రుస్థానంలో. మన మనసును చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. శత్రువులు అంటే బయట వాళ్ళు ఎవరో కాదు, మన దేహంలో కొన్ని అవయవాలు కూడా శత్రువులు అవుతాయి. ఉదాహరణకి నాలుక ఉంది. నాలుక ఏదైనా మాట్లాడితే చాలా మంచి మాటలు మాట్లాడగలగాలి, లేకపోతే శత్రువులు తెచ్చిపెడుతుంది. కాబట్టి శత్రువు వల్ల చాలా సౌమ్యంగా ఉండే గ్రహం, కానీ మనశ్చాంచల్య కారకుడు, జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో రాహు ఉన్నాడు. ఆరోగ్య భంగాలు కలిగే సూచనలు కనపడుతున్నాయి. ఎత్తైన ప్రదేశాల మించి కింద పడటం, ఎముకలు విరగటం, లేదా పిచ్చి కళలు వచ్చి భయపడటం, ఇటువంటి సూచనలు కాలుస్తున్నాయి. తన భాగ్యంలో శని ఉన్నాడు. శని మంచి యోగకారకుడు అయ్యాడు. ఇక్కడ భాగ్యంలో ఉన్నాడు కాబట్టి భోగలాలసిన జీవితాన్ని మొత్తం గడపడానికి ప్రయత్నించే సాహసం చేస్తాడు. ఇది కర్కాటక రాశి యొక్క ఫలితం.